మనం కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బూరుగుపూడి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 15.5 కేజీల బంగారం, గంజాయి, అదేవిధంగా 2 మోటార్ బైక్స్, 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా యువత ఇందులో ఈ 5గురిలోనూ ఒక బీఫార్మసీ చేసినటువంటి ఒక స్టూడెంటు, ఏజ్ కూడా చాలా తక్కువ, 22-23 ఇయర్స్. అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై అదేవిధంగా వాళ్ళ బంగారు భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని అడియాసలు చేయొద్దని, మరీ ముఖ్యంగా యువత ఈ విధంగా నిర్వీణ్యం అయిపోయి యువశక్తి వాళ్ళు కేసుల్లో ఇరుక్కుని ఈ మత్తు పదార్థాలకు బానిస అయితే భారతదేశ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడాల్సినటువంటి వారు కూడా ఇలాగ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. దయచేసి ఈ మెసేజ్ని మీ ద్వారా అందరికీ కూడా తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ నరసింహ కిషోర్ ఐపీఎస్ సారి ఆదేశాల మేరకు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఎస్పీ సుబ్బరాజ్ సారు, నార్త్ జోన్ డిఎస్పీ జీవన మేడం గారి ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం ఒక 5గురిని గంజా రవాణా చేసేటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాల్సి జరిగింది. వీళ్ళు కోదాడికి చెందిన వ్యక్తులు. 5గురిలో 2 వ్యక్తుల మీద గతంలో కూడా ఖమ్మం జిల్లాలో ఒక గాంజా కేసు నమోదు కాబడి అరెస్ట్ కాబడి ఉన్నారు. వీళ్ళు ఒరిస్సా రాష్ట్రం చిత్రకొండ విలేజ్కి వెళ్ళి మొన్న భద్రాచలం మీదుగా, కోదాడి నుంచి భద్రాచలం మీద వెళ్ళి అక్కడ ఒక 15.5 కేజీలు గాంజాని కొనుక్కుని 2 బైక్స్ మీద గోకవరం మీదుగా